ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా आराधना नीके आराधना नीके आराधना नीके आराधना नीके आराधना उन्नतुरा उन्नवाड़ा महोन्नतुरा महिमगलवाड़ा उन्नतुड़ा उन्नवाड़ा महोन्नतुड़ा महिमगलवाड़ा नीके आराधना नीके आराधना नीके आराधना नीके आराधना नीके आराधना नीके आराधना అబ్రహాము దేవుడా ఆరాధనా ఇస్సాకు దేవుడా ఆరాధనా అబ్రహాము దేవుడా ఆరాధనా ఇస్సాకు దేవుడా ఆరాధనా యాకోబు దేవుడా ఆరాధనా ఇమ్మానుయేలుడా ఆరాధనా యాకోబు దేవుడా ఆరాధనా ఇమ్మానుయేలుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా కల్వరినాథుడా ఆరాధనా కరుణామయుడా ఆరాధనా కల్వరినాథుడా ఆరాధనా మృత్యుంజయుడా ఆరాధనా నమ్మక పాత్రుడా ఆరాధనా మృత్యుంజయుడా ఆరాధనా నమ్మక పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా
పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దయగల తండ్రి, ఇదిగో నాయన, మమ్మల్ని అందరినీ నీ యొక్క సజీవ రెక్కల మాటలను భద్రపరచమని వేడుచున్నాం ప్రభువా. దయగల తండ్రి, మరి ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభు. మరి వారి యొక్క ఉద్దేశాలను దీవించండి, వారి తలంపులు ఆశీర్వదించండి, వాటికి నీ యొక్క కృపలు తోడుగా ఉంచి, మరి ఏ ఉద్దేశంతోనైతే మరి వారు నిన్ను మనసారా వేడుకొనుచున్నారో వారి యొక్క విన్నపాలను దీవించు ప్రభువా, బలపరచు తండ్రి. అక్కర్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా. మరి అదే రీతిగా తండ్రి, ఈ కాల సమయంలో ప్రత్యేక విధంగా ఈ మా ప్రార్థనలను ఆలకించి మరి ఈ ప్రోగ్రాన్ని చూస్తున్నటువంటి విశ్వాసులందరినీ కూడా ప్రభువా, నీ దీవెనకరమైనటువంటి హస్తాలతో వారిని వారి యొక్క గృహాలను నింపండి. నీ మహిమను వారికి కనపరచండి. నీ ఉనికిని వారు గ్రహించేలాగా వారి యొక్క హృదయాలను తెరవండి ప్రభు. నీతో కలిసి సహవాసం చేస్తున్నటువంటి వారిని అపవాది అపహరించకుండా నీ మేలైన దీవెనలు వారిపై, వారి కుటుంబముపై, వారి యొక్క గృహాలపై కురిపించండి. ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క విశ్వాసానికి తగ్గట్టుగా నీ యొక్క కనికరము గల కృపను చూపండి. మరి ఎవరెవరైతే ఏ అవసరతల కోసం ప్రభువా నీతో గడిపి ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకుంటే ప్రభువు నా ప్రార్థన ఆలకిస్తాడనే నమ్మికతో ఉన్నారో వారి అందరి యొక్క నమ్మకాన్ని ఫలింపు చేయండి. కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఇంకా అనేకమైనటువంటి శోధనలకి గురైనటువంటి బిడ్డలకి ప్రభువా నీ ఊరటను అనుగ్రహించు, నీ బలమును చేకూర్చు. వాటినన్నింటినీ జయించుటకై వాళ్లకు శక్తిని ప్రసాదించు తండ్రి. సుదీర్ఘంగా బాధపడినటువంటి బిడ్డలు, వారి వారి యొక్క సమస్యలతో సతమైపోతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఆదరణకర్తగా ఉంటూ
వారిని, వారి యొక్క హృదయ వేదనలను శాంతిపరచండి. నీ శాంతికరమైనటువంటి మనసుతో ఆ కుటుంబాలను ప్రశాంతతతో నింపమని ఈ మనవులను మానాదులకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా అడిగివేడి ప్రార్థింప బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మహోన్నతుని యొక్క సన్నిధిలో ఈ దైవ కార్యాన్ని చూస్తున్నటువంటి వారిని అందరినీ కూడా తండ్రి ప్రత్యేక విధంగా దీవించండి. వారి యొక్క జీవితాల్లో అద్భుతమైనటువంటి అనుభూతిని వారికి దయచేయండి. మరి ఈ దివ్య సప్రసాద ఆరాధనకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట స్వాగతం పలుకుచూ ఉన్నాను. మరి దైవ పఠనాలు ఇప్పుడు చదువుకుందాం. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము వచనములు 1 నుంచి 18 వరకు. ఆ పిదప యూదుల పండగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు గలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సాతా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. అచట పెక్కు మంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుందు ఉందురు. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగానే మొదట అందులో దిగువాడు ఎటువంటి వ్యాధి నుండి అయినా స్వస్థత పొందును. 38 ఏండ్ల నుంచి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడెవ్వడునూ లేడు. నేను వెళ్ళబోసరికి నాకంటే ముందుగా మరి ఒకడు దిగుచూ ఉన్నాడు అని చెప్పాను. లెమ్ము, నీ పడకనెత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పాను. తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని నడవసాగాను. అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో, నీ పడకనెత్తుకొని నడువుము అని చెప్పెను అనను. పడకనెత్తుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించారు. ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఏలన
అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అచ్చట నుండి వెళ్ళిపోయెను. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో నీవు స్వస్థుడైతివి, నీకు మరింత కీడు కలగకుండుటకు ఇక పాపము చేయకుము అని చెప్పాను. వాడు వెళ్ళి యూదులతో, నన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పెను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలెడిరి. యేసు వారితో, నా తండ్రి ఇంకను పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకా ఎక్కువగా ప్రయత్నించిరి. ఏలన ఆయన విశ్రాంతి దినమును మీరుటియే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తన దేవునికి సమానముగా చేసుకొనుచుండెనని వారు భావించిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ సువిశేషం మనం చూస్తున్నట్లయితే జాలిగల తండ్రి, విశ్వాధిపతి అయినటువంటి తండ్రి దేవదూత ద్వారా ఆ కోనేటిలో కదలాడుచున్నటువంటి నీటిని మహిమతో నింపుతూ ఉన్నాడు. ఆ మహిమ కొరకు ఎదురు చూసి ఆతృతతో మెలకువతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ముందుగా దిగుతారో వాళ్ళ మాత్రమే స్వస్థత పొందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, 38 ఏండ్ల నుంచి రోగంతో పీడింపబడుతున్నటువంటి ఈ వ్యక్తి ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు. అయితే ఇతని కన్నా ముందు ఎవడో ఒకడు దిగిపోతూ ఉన్నాడు. ఈయనకి పక్షవాతం ఉండటం వల్ల కదలలేకపోతున్నాడు, నేల మీద ప్రాకుతూనే ఉన్నాడు. ఇతని యొక్క విశ్వాసము, ఇతని యొక్క పట్టుదల చూసినటువంటి ఆ దేవుడు కోనేటి యొక్క నీటిలో ఉన్నటువంటి మహిమను తన కుమారుడికి ఆత్మ ద్వారా తన తండ్రి ప్రేరేపించి పంపుతూ ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వచ్చి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. తర్వాత ఆయన పొందుతున్నటువంటి అనుభూతి, శ్రమ, బాధ ఇవన్నీ కూడా పూసగుచ్చినట్లుగా ప్రభువుకి విన్నవించుకున్నాడు ఆ దీనుడు. వెంటనే క్రీస్తు ప్రభు ఆ వ్యక్తితో, లెమ్ము, నీ పడకను ఎత్తుకొని మోసుకొని పొమ్ము అంటున్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంటే దేవుని యొక్క మహిమ కొరకు దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తున్నటువంటి బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా చేయి విడనాడడు, అనాదరణ చెయ్యడు. కానీ వాళ్ళ యొక్క రుగ్మతుల నుంచి కాపాడటానికి ఏదో ఒక రూపంలో వాళ్ళని దర్శిస్తూ ఉన్నాడు. ఒకసారి ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరూ కూడా అమ్మాయిలే. ఒక అమ్మాయి
బ్రస్సెల్ నుంచి, ఇంకొక అమ్మాయి కెనడా నుంచి. వీళ్ళిద్దరూ కూడా అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసి సంపాదించుకోవాలనే ఆశతో వెళ్ళారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఆర్టిస్టులే, చిత్రపటాలు గీస్తూ పెయింటింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు. అయితే ఒక సందర్భంలో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు, ఒకరికొకరు వివరించుకున్నారు, మంచి స్నేహితులు అయ్యారు. ఇద్దరూ కలిసి ఒక మంచి అపార్ట్మెంట్లో రూమ్ తీసుకున్నారు. వీళ్ళిద్దరూ తీసుకునేటటువంటి ఆ రూమ్కి కింద భాగంలో ఇంకొక పెద్ద వయస్సు మళ్ళినటువంటి వృద్ధుడు, మంచి ఆర్టిస్ట్, ఆయన కూడా ఉన్నాడు. అయితే అలా ముగ్గురికి పరిచయాలు కాస్త కొన్ని రోజులకే పెరిగాయి. పెరిగిన తర్వాత ఈ పెద్ద ఆయన ఆ ఇద్దరు అమ్మాయిలకి కూడా కొన్ని మెలకువలు నేర్పించాడు. ఒక అమ్మాయి పేరు ఎలిజబెత్, ఇంకొక అమ్మాయి పేరు సుసన్న. కొన్ని రోజులకి సుసన్నకి న్యూమోనియా అనేటటువంటి వ్యాధి సోకుతుంది. సోకిన తర్వాత ఈ అమ్మాయి ఇంకా పెయింటింగ్ వరకు వెళ్ళలేక రూమ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండిపోయింది. ఎలిజబెత్ మాత్రం వెళ్తుంది, పగలంతా కూడా ఏదో పని చేసి డబ్బులు తీసుకొస్తుంది. ఇటు పక్క ఆహారంకి, ఇంకొక పక్క ఈమె యొక్క ట్రీట్మెంట్కి ఆమె కష్టపడినటువంటి డబ్బుల్ని వినియోగిస్తూ ఉంది. ఇలా ఉండగా రోజు రోజుకి ఈమె యొక్క వ్యాధి తగ్గుతుందేమో అనుకుంటే ఆమె యొక్క వ్యాధి తగ్గలేదు, సన్నగా అయిపోయింది, బక్కగా అయిపోయింది. తర్వాత ఒకసారి రూమ్కి డాక్టర్ని తీసుకొచ్చింది. తీసుకొచ్చేసరికి ఈ సుసన్ అనేటటువంటి అమ్మాయి కిటికీ దగ్గరికి వెళ్ళి కూర్చొని చాలా విచారంతో ఆ బయటికి చూస్తూ ఉంది. అప్పుడు డాక్టర్ అడిగాడు, ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ అని. ఏముంది సార్, అదిగో ఆ బయటికి కనిపించే ఒక గోడ మీద ఒక తీగ ప్రాకి ఉంది. ఆ తీగకి సరైనటువంటి నీరు లేక ఎండిపోతూ ఉంది. ఎండిపోయినటువంటి ఆ తీగకు ఉన్నటువంటి ఆకులు ఒకటి రాలిపోతూ ఉన్నాయి. నేను కూడా ఆ తీగ వలె రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించుకుపోతుంది, నాలో శక్తి నశించిపోతూ ఉంది. చివరగా మిగిలినటువంటి ఆకు ఎప్పుడైతే రాలిపోతుందో అప్పుడు కూడా నేను పోతానేమో అని ఆలోచిస్తున్నాను సార్ అన్నది. తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ పక్కకు పిలిచి ఎలిజబెత్తో అంటున్నాడు, అమ్మా, ఈమెకి ఈ వ్యాధి కన్నా మానసికమైనటువంటి రుగ్మత్తు బాగా ఈమెని వెంటాడుతూ ఉన్నది కనుక ఆ యొక్క మానసికమైనటువంటి రుగ్మత్తు నుంచి తనకు తాను బయటపడితే కానీ ఏ మందులు కూడా ఆమెని రక్షించలేవు అని చెప్పేసి అంటాడు. తర్వాత బాధపడుకుంటూ పాపము ఆమె ఒకరోజు ఉదయాన్నే పనికి వెళ్తూ ఉంది. వెళ్తున్నప్పుడు కింద ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన పలకరించాడు, ఎలిజబెత్ బాగున్నావా అని. బాగున్నావని తర్వాత అప్పుడు చెప్తుంది తన స్నేహితురాలు గురించి. న్యూమోనియా వ్యాధి వచ్చింది, చాలా వారాల నుంచి ఆమె ఆ వ్యాధితో బాధపడుతూ ఉంది. అయితే వైద్యం చేయిస్తున్నాను కానీ మందులకి ఆమె యొక్క వ్యాధి తగ్గటం లేదు అంటది. అప్పుడు పాపమ ఆ పెద్ద ఆయన అంటాడు, ఇదేంటమ్మా తగ్గకపోవడం ఏంటి, న్యూమోనియానే లేకపోతే వేరే వ్యాధా అని అడుగుతాడు. మానసిక వ్యాధి ఉన్నది అని డాక్టర్ చెప్పారు.
ఏమిటా మానసిక వ్యాధి? కిటికీ దగ్గరికి వెళ్ళటం, ఆ గోడ మీద ఉన్నటువంటి ఆ తీగను చూడటం, ఆ తీక్కున్నటువంటి ఆకులు ఎండిపోయి ఒకటి ఒకటి రాలిపోతుంటే నా జీవితం కూడా ఇలాగే దినదినము క్షీణించుకుపోతుంది. చివరికి ఆ ఆకులన్నిటిలోకి చివరాకు ఎప్పుడైతే రాలిపోతుందో నేను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతానని చెప్పేసి తనకు తానే ఎవ్వరికీ అందనైనటువంటి రీతిగా మానసికంగా కుమిలిపోతుంది అని చెప్పేసి అంటుంది. అనేసి ఆమె డ్యూటీకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి అతి భయంకరమైనటువంటి వర్షము, గాలి ప్రారంభమవుతుంది. అప్పుడు ఎలిజబెత్ ఈ వృద్ధుడికి చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చాయి. అయితే ఆ వృద్ధుడు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ప్రపంచానికి నేను చిరస్థాయిగా మిగిలిపోయేటటువంటి ఒక మంచి ఆర్ట్ గీయాలని చెప్పేసి ఆశపడ్డాడు. కానీ ఆయన ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. ఇంకా అలా మిగిలిపోయాడు. అప్పుడప్పుడు ఎవరైనా సరే యవ్వనంలో ఉన్నటువంటి ఆర్టిస్టులకి కాస్తంత మెలకులు అయ్యి నేర్పించుకుంటూ, ఈ వర్షం పడ్డది కదా, చూద్దాం ఆ తీగ యొక్క ఆకు రాలిపోద్దేమో అని చెప్పేసి ఈ వృద్ధుడు ఏం చేస్తాడంటే పల్చగా ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ పేపర్ని ఆకులాగా కత్తిరించి దానికి గ్రీన్ పెయింట్ ఆకులాగే చేసి దారం పట్టుకొని ఒక పెద్ద గొంగలు కప్పుకొని ఆ తీగ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వర్షం ఆగటం లేదు, గాలి ఆగటం లేదు. ఈ రాలిపోయినటువంటి ఆకు స్థానంలో ఈ ఆకు పెట్టి కడుతున్నాడు. కట్టడం అయితే కడుతున్నాడు, కానీ ఈ వర్షం పడటం వల్ల ఆ రంగంతా కూడా మాసిపోతూ ఉంది. ఏం చెయ్యాలా అని చెప్పేసి పాపము ఆ రంగు వేస్తున్నాడు, మళ్ళీ వర్షం పడుతూనే ఉంది, ఆ రంగు పోతూనే ఉంది. అలాగ ఎయ్యటం అది పోవటం అలా వెయిటింగ్ చేసి తడిసి చలికి వణుకుపోయి మొద్దయిపోయాడు ముసలాయన. ఇలాగ తెల్లవార్లు కూడా ఆ వర్షం తగ్గేంత వరకు కూడా ఈ వృద్ధుడు ఆయన చెయ్యాలనుకునే ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఇంకా సరే తెల్లవారేసరికి 5, 6 ఈ ప్రాంతంలో వర్షం తగ్గిపోయింది. చివరిసారిగా పెయింట్ వేశాడు. అతి కష్టం మీద మెల్లగా రూమ్కి వెళ్ళిపోయాడు. ఈ మానసికంగా బాధపడుతున్నటువంటి సుసన్న మాత్రం అనుకున్నది, ఈ దినమే నాకు చివర గడియ అని అతి కష్టం మీద కిటికీ దగ్గరికి వెళ్ళి భయంతో అలా చూసింది. చూసేసరికి తను ఊహించుకున్నటువంటి ఆకు ఈ జడివానికి, ఈ ఫెరితుపానికి, ఈ వడగళ్ళకి దేనికి కూడా కదలకుండా అలాగనే ఉంది. వెంటనే ఈ సుసన్న మనసులో తనకి తాను బలాన్ని పెంచుకుంటుంది. చిచ్చి, ఆ చిన్న ఆకు ఇంత పెద్ద వర్షానికే రాలకపోతే నేనెందుకు చచ్చిపోవాలి? నేను బ్రతుకుతాను. దానికన్నా విలువైన దాన్ని, దానికన్నా బలమైన దాన్ని కనుక నేనెందుకు చచ్చిపోవాలి? ఆక్కే అంత బలం ఉంటే నాకెంత బలం ఉండాలి అని తెచ్చినటువంటి ఆహారం తినటం, మందులు వేసుకోవటం, ఇంక ఈ మానసిక బాధ అనేటటువంటి తీసేసిందండి. తీసేసి దర్జాగా ఫ్రెండ్తో మాట్లాడుతుంది. ఈ ఆనందాన్ని, ఈ మార్పుని తట్టుకోలేనటువంటి ఎలిజబెత్ ఏం చేసిందంటే తన గురువుకి చెప్పటానికి రూములోకి వెళ్ళింది. మంచం మీద పడుకున్నటువంటి ఆ గురువుని పిలుస్తుంది ఆనందంతో ఈ యొక్క విషయాన్ని పంచుకోవటానికి. ఏముంది, పిలుస్తుంది, కదలలేదు ఆయన. చివరికి దుప్పటి తీసి చూస్తే ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు ఆ వృద్ధుడు.
తర్వాత డాక్టర్లు వచ్చి అన్నారు, రాత్రంతా ఆ వర్షంలో తడిసి మొద్దయ్యి చలికి తట్టుకోలేనటువంటి ఈ వృద్ధుడికి అతి భయంకరమైనటువంటి న్యూమోనియా వచ్చింది, వెంటనే ఆయన్ని సంహరించిందని చెప్పేసి అంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రభు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నరుడిని కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఆయన తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. తన తండ్రి చిత్తము ఏమిటి అంటే ఎవడూ కూడా నాశనం అయిపోకూడదని, అవసరతలో ఉన్నటువంటి ఏ బిడ్డైనా సరే మొర పెడితే వాళ్ళ యొక్క మొరకి, వాళ్ళ యొక్క ఏడ్పులకి, వాళ్ళ యొక్క విన్నపాలకి ప్రతిఫలంగా ఆయన యొక్క మహిమను పంపుతున్నాడని మనము గ్రహించలేకపోతున్నాం. ఈరోజు మనము ఈ యొక్క పవిత్ర పట్టణాలు ఒకసారి పరిశీలించి చూస్తున్నట్లయితే క్రీస్తు ప్రభువు వచ్చి మరి 38 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పక్షపాత రోగంతో బాధపడుతున్నటువంటి ఈ వ్యక్తిని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా మారుస్తూ ఉంటే, అక్కడ ఆయన యొక్క మహిమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది అపవాది యొక్క సైన్యం అనే చెప్పాలండి. మంచికి ఎవడైతే వ్యతిరేకంగా ఉంటాడో, ప్రేమను ఎవడైతే తిరస్కరిస్తూ దానికి మచ్చ పెట్టాలని చూస్తాడో, ఎవడైతే న్యాయాన్ని గ్రహించుకుంటా అన్యాయాన్ని అక్కడ సృష్టించడానికి ప్రయత్నిస్తాడో, వీళ్ళందరూ కూడా అపవాది యొక్క దూతలనే చెప్పాలి. అపవాది ఎవడు అంటే దేవుడు ప్రేమించినటువంటి వ్యక్తిని నాశనము చెయ్యాలని చూసినటువంటి వాడు అపవాది యొక్క సైన్యంగా చలామణి అయిపోతూ ఉన్నారు. చాలామంది మనం సమాజంలో చూస్తున్నామండి, మంచి చేసినటువంటి వాడిని మెచ్చుకోవటం లేదు సరికాదా, వాళ్ళు దాన్ని సహించలేని పరిస్థితిలో ఆ మంచి చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క లోపాలను ఎతుకుతూ ఉన్నారండి. ఈ లోపాలు ఎదుగుతున్నటువంటి వాళ్ళకి ఏ హాని చెయ్యకపోయినా, ఏ కీడు తలపెట్టకపోయినా, వాళ్ళని తిట్టకపోయినా, వాళ్ళని దండించకపోయినా, ఖండించకపోయినా, కానీ మంచి అనేటటువంటిది అక్కడ జరుగుతూ ఉంటే ఆ మంచి జరిగించినటువంటి వ్యక్తిని నాశనం చెయ్యాలని, నిందల పాలు చెయ్యాలని, ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడిని శాశ్వతంగా తొలగించేస్తే మన విన్యాసాలకి, మన విందులకి, మన యొక్క సంతోషానికి, మన యొక్క అరాచకాలకి ఎదురే ఉండదు అని చెప్పేసి పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు నా మిక్కిలి ప్రియమైన ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు పట్ల విశ్వాసం ఉన్నటువంటి బిడ్డలని, ప్రభువు పట్ల అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి బిడ్డల్ని ప్రభువు ఈ రీతిగానే వాళ్ళని పైకి లేపటానికి, ముందుకు రావటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే నీ విశ్వాసము, నీ ప్రయత్నము ఎంత మాత్రము తగ్గించుకో. నీ ప్రయత్నం నువ్వు కొనసాగిస్తే నీ ప్రార్థనకు సమాధానము ఇయ్యలేనటువంటి దేవుడు నువ్వు అడిగినటువంటి దానికన్నా ఉత్తమమైనటువంటి దానిని
అనుగ్రహించటానికి ఆయన వేచి ఉన్నాడని నువ్వు గ్రహించాలి ప్రియబిడ్డ. ఇంత చక్కనైనటువంటి ఈ యొక్క తండ్రి యొక్క మహిమను సవిచూసినటువంటి మనలందరినీ ఆ ప్రభువు మనసారా సంతోషంగా ఆనందంగా మనలందరినీ కూడా దీవించాలని ఆశీర్వదించాలని మనందరమీ కూడా ఆ ప్రభువుని మన హృదిలో ఆయన్ని కొలుసుకుందాము. ఆయన సమర్థవంతుడైనటువంటి దేవుడు. సమర్థవంతుడమైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవన గానం నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. నే వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, నే వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, దూతల చేతలలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. నీ దూతల చేతలలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. శత్రువు చెరలో నుండి నన్ను భద్రముగా నిలుపువాడవు నీవే యేసయ్యా. రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పువాడవు నీవే యేసయ్యా. శత్రువు చెరలో నుండి నన్ను భద్రముగా నిలుపువాడవు నీవే యేసయ్యా. రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పువాడవు నీవే యేసయ్యా. జీవించు దినములన్నీయు నాలో పాపము ఉండకు, జీవించు దినములన్నీయు నాలో పాపము ఉండకుండా, రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా. నీ రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణార్పణ నీకే,
నా సర్వస్వము నీకే, నా జీవన గానం నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. చూడవు దేవుడేపు స్తుతింపబడునుగాక, మాధుర్యము గలవారి నామ స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక, పావనమైన వారి నామ స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక, యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వెంచేసి ఉండు యేసునాథు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరోహం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజొప్పగారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక.